చరిత్ర ఎప్పుడూ గెలిచిన వారి గురించే రాసుకుంటుంది, కానీ ఒకడు గెలవడానికి పడిన నరకాన్ని మాత్రం కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఐపీఎల్ అనే ఒక పెద్ద యుద్ధ భూమిలో ఒక సామ్రాజ్యం ఉండేది. పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ ఆ సామ్రాజ్యానికి సింహాసనం దక్కలేదు. ఒక ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, వరుసగా 17 ఏళ్లు. ప్రతి సీజన్ ఒక యుద్ధం. ప్రతి యుద్ధంలోనూ శవాల దిబ్బలా మిగిలింది ఓటమి. మీ వల్ల కాదు, మీ జాతకంలో బంగారం లేదు, కేవలం బొగ్గు మాత్రమే ఉంది అని ప్రపంచం మొత్తం ఎగతాళి చేసింది. ఆ 17 ఏళ్ల గాయాలు, ఆ రక్తం, ఆ కన్నీళ్లు అభిమానుల గుండెల్లో ఒక లావాలాగా దాగి ఉన్నాయి. కానీ ఆ లావా బద్దలైంది. నిన్నటిదాకా ఆ సామ్రాజ్యాన్ని చూసి నవ్విన నవాబుల కోటలు బద్దలయ్యాయి. ఎందుకంటే ఆ కర్మ రిటర్న్ వచ్చింది. నిన్నటిదాకా ఏడ్చిన కళ్ళే ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. వెల్కమ్ టు క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక మామూలు టీం గురించి కాదు, నరకం నుండి లేచి వచ్చిన ఒక సుల్తాన్ కథ. గతాన్ని ఒక్కసారి తిరిగేస్తే 2008 నుండి ఆర్సీబీ కథ ఒక శాపం లాంటిది. ప్రపంచంలోనే బెస్ట్ గన్లు ఉన్నా సరే ఫైరింగ్ చేయడం చేతకాని సైన్యం అంటూ విమర్శలు వచ్చాయి. 3 సార్లు ఫైనల్ బోర్డర్ దాకా వేడిన గమ్యాన్ని ముద్దాడలేకపోయింది. ఈసారి కప్ నమదే అనే మాట వింటే ప్రత్యర్థి జట్లు జోకులు వేసుకునేవి, మీమ్స్ పేల్చేవి. ఒక రకంగా ఆర్సీబీని ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మార్చేశారు. కానీ వాళ్లకు తెలియదు, కులీ 4 అడుగులు వెనక్కి వేసింది వేటాడటం మర్చిపోయి కాదు, అవతలివాడి వేట ముగించడానికి అని. 17 ఏళ్ల నరకయాతన తర్వాత ఆ రోజు వచ్చింది. గతేడాది ఐపీఎల్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ భూకంపం సంభవించింది. కాలం రాసిన రాతను తిరగరాస్తూ, అందరి నోళ్లు మూయిస్తూ ఆర్సీబీ తన మొదటి బంగారు ట్రోఫీని ముద్దాడింది. ఈసారి కప్ నమదే అన్న నినాదం కప్ నమదే అని గర్వంగా గర్జించింది. అది కర్మ ఇచ్చిన తీర్పు. ఇన్నాళ్లు ఏడ్పించిన వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి సమాధానం చెప్పింది ఆర్సీబీ. ఆ ఒక్క ట్రోఫీతో ఆర్సీబీ దాహం తీరలేదు. ఆ ఒక్క గెలుపుతో వాళ్లలోని ఆకలి చావలేదు. ఒక్కసారి రక్తం రుచి మరిగిన పులి వేటాడటం ఆపదు. ఒక్కసారి సింహాసనం ఎక్కిన సుల్తాన్ కిరీటాన్ని వదిలిపెట్టడు. ఇప్పుడు చెప్పండి బాస్, కర్మ రిటర్న్ రావడం అంటే ఇదే కదా? నిన్నటిదాకా వరుసగా ఓడిపోతుంటే నవ్విన ప్రపంచం ఈ రోజు వరుసగా రెండోసారి ఫైనల్ కి వెళ్తుంటే భయంతో వణికిపోతోంది. ఇది కేవలం కంబ్యాక్ కాదు, ఆర్సీబీ సామ్రాజ్య స్థాపన. మరి ఫైనల్లో కూడా ఇదే ఊచకోత కోసి వరుసగా రెండోసారి కప్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా రికార్డ్ క్రియేట్ చేస్తారా? మీ గుండెల్లో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్ ని నిద్రలేపి కింద కామెంట్స్ లో గర్జించండి. ఈ వీడియో మీకు పూస్ బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే మన క్రికెట్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సింహాసనం ఒకటే, రాజు కూడా ఒక్కడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.